ఇవ్వండి 4 కాళ్ళు మంచిగా కడిగేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాము. దీనికి కావాల్సిన ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి. పుదీనా మంచిగా వేసుకోవాలి. ఇదేంటి ఒక టమాటా మిక్సీ పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేస్తాయా? గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయి చూపిస్తా. గిన్నెలో పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అది కూడా తెస్తున్నాం. ఇప్పుడు చేసే విధానం. ఈరోజు మా అత్తయ్య గారు చేసే కాళ్ళ శర్వ ఈజీ మెథడ్ చూద్దామా మనం. ఇప్పుడు ఒక 3-4 స్పూన్స్ ఆయిల్. నేను కాళ్ళు ఉడకబెడతా కదా, మేక కాళ్ళు, కానీ ఇది కాళ్ళు ఉడకబెట్టకుండా డైరెక్ట్ గా ఈజీ మెథడ్ లో 10 minutes లో అయ్యే కర్రీ చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఈజీ 2 ఆనియన్స్ వేసుకున్నాం. చిన్నవి. ఓకే, 2 ఆనియన్స్ చిన్నవి మీడియం సైజ్. సౌండ్ రాకుండా ఇప్పుడు గోల్డెన్ కలర్ లో వేసుకుందాం ఆనియన్స్ లో కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకున్నాము. కరివేపాకేనా? ఓకే, కరివేపాకు. దీంట్లో ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, అవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకున్నాం. దీంతో పాటు పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి, 4 అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పుదీనాకులు, కలిసి చేసిన కాళ్ళ శర్వ సూపర్ టేస్ట్. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. ఉడికినాక చూడమన్నా కూర అంతా రెడీ అయ్యాక చూపిస్తాను. ఒక లైక్, 1 కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కిట్టా ఛానల్. అవి మంచిగా వేగింది కదా, పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటా అవన్నీ వేగిన తర్వాత మనము డైరెక్ట్గా వేసేయటమే, ఉడకబెట్టేదేం లేదు. మంచిగా పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 స్పూన్లు ఉప్పు. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు చూసుకుని, టేస్ట్ చూసుకున్నాక మీకు చాలకపోతే ఇంకొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. 2 స్పూన్లు ధనియాల పౌడర్, 1 స్పూను, 1 స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 2-3 స్పూన్లు కారం, చిన్న స్పూన్. వాళ్ళకి ఎంత కావాలో అంత వేసుకో. మనం మట్టుకి 2-3 స్పూన్లు వేస్తున్నాం. చిన్న కారం ఎక్కువ తినేవాళ్ళైతే 3, తక్కువ తినేవాళ్ళైతే 2 అంతే. అయిపోయిందండి, మిక్సీ చేస్తే కదా. అది సాంబార్ పెట్టేసుకుంటే కూడా బాగుంటుంది. చికెన్ ఫ్రై అంటే ఇంకో కప్పు వేయండి.
వేసుకుని 8-10 విజులు రానివ్వాలి. మెత్త కొడకాలి కూర. మన ఇష్టం, ఇంకా మెత్తగా వండుకోవాలి. అలా మొక్క మునిగేదాకా పోసుకుని మంచిగా 10 కానీ 8 కానీ విజిల్స్ రానివ్వాలి. టేస్ట్ చూసి మూత పెడితే బెస్ట్. తర్వాత చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రోజు మా అత్తతో చేపిస్తున్నాం కాలశ్యార. సూపర్ గా ఎమ్మీగా స్పైసీగా చేస్తారు. చేసిన కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం మెత్తగా కావాలంటే 8 to 10 విజిల్స్, ఓకే అనుకుంటే 6 విజిల్స్ తో తీసేసుకోవాలి. దాంట్లో కలిపి ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఎలా తయారైందో చూద్దామా. సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. చూస్తుంటే కంటికి బాగుంది కదా. ఇది ఇంతే, ఇలా పెట్టుకోవాలి. ఎంత పులుసు అయితే సరిపోదు. ఎక్కువ కావాలనుకున్నది కొంచెం పలసగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తినేసేద్దామా. తింటమే. రండి, టేస్ట్ చూసేద్దాం.